కనిపిస్తోంది తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మన డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మిఠా నర్సయ్యగౌడ్ గారు, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా రాజు గౌడ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. వారితో మాట్లాడే కంటే ముందు మరొక బ్రేకింగ్ అందుతోంది. ఆ బ్రేకింగ్ చూసిన తర్వాత గెస్టులతో మాట్లాడదాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేసుకుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. కాంగ్రెస్ 11 వార్డులు, బీఆర్ఎస్ 3, బీజేపీ ఒక చోటైతే గెలిచింది. సో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 11 వార్డులను అయితే గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఒక్కొక్కటి అధికార పార్టీ వశం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, రాజుగౌడ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మున్సిపాలిటీలో ఏ విధంగా ఉందనేది కార్పొరేషన్ సంబంధించి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఏం తెలియలేదు. డివిజన్స్ మాత్రం 2 మనకి ఫలితాలు తెలుస్తున్నాయి. రెండిట్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీనే ముందుంది. ఇక వార్డుల విషయానికి వస్తే గనక వార్డులకు సంబంధించి కూడా ముందంజలో కాంగ్రెస్ పార్టీయే కొనసాగుతోంది. చాలా డిఫరెన్స్ కూడా కనిపిస్తోంది. సరే, ఇంకా టైం ఉంది మేడం. ఇంకా చాలా మున్సిపాలిటీలు ఎంచేది ఉన్నది. ఇంకా చాలా లెక్కింపు చేసేది ఉన్నది. ఫైనల్ గా మనం అంతా కూడా 2-3 వరకు మనకు తెలిసిపోతుంది క్లియారిటీగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక 40% సీట్లలో విజయం సాధించినాం. ఖచ్చితంగా మేము ఆ రోజు కూడా చెప్పినాం 50%, మోర్ దెన్ 50% బీఆర్ఎస్ వస్తాయని చెప్పినాం. అదే దిశలో ఓటింగ్ మనకు తెలుస్తున్నాయి రిజల్ట్స్ కూడా. కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కార్పొరేషన్లలో కూడా ముందంజ ఉంటది. మేము ఇక్కడ గ్రామీణ మేము మోర్ దెన్ 50% కార్పొరేషన్ అంటే 4 కార్పొరేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది మాకు. మిగిలిన 3 బీజేపీ కాంగ్రెస్ ఏమైనా ఉండొచ్చు, కానీ మేమైతే మెజారిటీ కార్పొరేషన్ మేము గెలవబోతున్నాం. మేము ఇప్పుడు కరీంనగర్ ఒకటి, కరీంనగర్ వరంగల్ లో ఖచ్చితంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అవి 2 కూడా గెలవబోతున్నాం. మహబూబ్ నగర్ తో పాటు ఇంకా తెలుస్తా, ఇంకా అవి లెక్కింపులు స్టార్ట్ కాలేవు. ఓవరాల్ పట్టణ ప్రాంత ప్రజలు అంటే మేజర్ మున్సిపాలిటీలు అంటే 2nd గ్రేడ్ మున్సిపాలిటీలలో మొత్తం కూడా ఇప్పుడు మా టౌనే ఉన్నది తాండూరు. మాతో ఇప్పుడు బీఆర్ఎస్ డిక్లేర్ అయిన 12 సీట్లలో 7 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి కాంగ్రెస్ బీజేపీకి 1, కాంగ్రెస్ కు 4 వచ్చిన సంగతి అన్ని న్యూస్ ఛానళ్ల ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా మేజర్ మున్సిపాలిటీలు అంటే 2nd గ్రేడ్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ఖచ్చితంగా కార్పొరేషన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలు ఉంటుందని మేము భావిస్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇప్పుడు లీడ్స్ కనిపిస్తా ఉన్నా మధ్యాహ్నానికి ఆ లీడ్స్ తారుమారే అవకాశం ఉంది. ఇంకా ఫలితాలు రావాల్సినటువంటి వార్డులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దామంటారు. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపు 36-35 వార్డులు ఉంటాయి. ఇప్పుడు కేవలం 10-12 మాత్రమే లెక్కింపు జరిగినాయి. అవి ఒక రిజల్ట్ బయటకు వచ్చినాయి. అట్లా ఇంకా 20 వార్డులు ఎంచేది ఉన్నది ఒక్కొక్క మున్సిపాలిటీలో. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రజలపై నమ్మకం ఉన్నది, ఓటర్లపై నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు. బీఆర్ఎస్